హలో మామ బ్రోస్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా బండి మైలేజ్ ఎంత ఇస్తుంది ఒకసారి మీ అందరికి చెప్తాను కలిసి. నా మంత్లో ఏ ఖర్చు ఎంత అవుతుందో కూడా మీ అందరికి నేను చెప్తానని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే నేను స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర నుంచి. ఆల్రెడీ ఆ క్లిప్స్ కూడా తీసాను. సో మీకు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎంత ఏం వచ్చిందో, ఎంత అమౌంట్ కొట్టిస్తున్నానో పెట్రోల్ కూడా చూపిస్తాను. సో చూసి మీరు ఒకసారి అయితే చూడండి నాకు నా డైలీ ఎంత వచ్చో. సో ఈ లోగా మనం అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మామ బ్రోస్. అలా వెళ్తూ ఉండగా మనకైతే కొనకర్ల జంక్షన్ కి అయితే వచ్చేసాను. సో కొనకర్ల జంక్షన్ అయితే రూట్ అయితే చాలా డేంజర్ అనమాట. ఎవరైనా వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకుని. గైస్ వేరే హెల్మెట్ ఎవ్రీ టైం గైస్, ఎందుకంటే రూట్ అయితే చాలా క్రిటికల్ గా ఉందన్నమాట. ఈ రూట్ లో వెళ్తుంటే నాకే భయం వేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకుని అయితే వెళ్ళండి రూట్ లోనే, ఎందుకంటే చాలా డేంజర్ అనమాట. చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. సో ఈ రూట్ లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అయితే హెల్మెట్లు వేసుకోండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అనుకోకుండా ఏ ప్రమాదం ఉన్నా జరగవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రూట్ లో వెళ్ళే వాళ్ళు అయితే జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్ అయితే అందరూ పెట్టుకోండి గైస్. చూడండి మా కళ్ళ ముందు అయితే అక్కడ వర్క్ అయితే అవుతుంది, చూడండి చెట్టు అయితే ఎలా తోసారో. సెలండి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే నేను అయితే ముందే చెప్తున్నాను అనమాట. అలాగే ఈ 3 months అయితే ఈ రూట్ లో తిరిగి నా టైర్లు అయితే చూడండి మొత్తానికి గుండె అయిపోయాయి అనమాట. నా బండికి అలాగే చాలా వాంటింగ్స్ ఉన్నాయి, అన్ని చేయించాలి. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం చేయించడానికి అయితే ఎంత అవుతుందో మీకు ఎస్టిమేషన్ అన్నది నేను అయితే చెప్తాను గైస్. అలాగే ఈ లోగా అయితే మొత్తానికి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను. మా నోడికి అయితే చెప్పేసాను 220 రూపీస్ అయితే కొట్టమని చెప్పాను పెట్రోల్. సో మా నోడైతే పెట్రోల్ అయితే కొడుతున్నాడు. ఫర్ డేకి వచ్చేసి నేను 220 కొడుతున్నాను, చూడండి డిస్ప్లే మ్యాన్ ఇచ్చాను. సో ఈలోగా మొత్తానికి అయితే కంపెనీకి వెళ్ళిపోయాను. సో మా కంపెనీకి వచ్చేసి ఎంతకేం వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి గైస్. హలో మామా బ్రోస్, మొత్తానికి అయితే కంపెనీకి అయితే వస్తాను. సో కనబడుతుంది కదా, అదే మన కంపెనీ అనమాట. సో మొత్తానికి అయితే కంపెనీకి అయితే వస్తాను. మన బండి వచ్చేసి ఇక్కడికి 25 km అనమాట. 25 km అయితే వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అయితే లొకేషన్ కి. సో మనం వచ్చేసి 260 రూపాయలు అయితే పెట్రోల్ అయితే కొట్టించాము. సో ఒకసారి మీరే కౌంట్ చేయండి ఫర్ డేకి వచ్చేసి నాకు ఎంత అవుతుందో. సో మొత్తానికి నా బండి అయితే 20 నుంచి 25 లోపు అయితే మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట ఫర్ లీటర్ కి వచ్చేసి. సో మొత్తానికి ఇంటికి వెళ్ళి రావడానికి నాకైతే 50 km అయితే వస్తుంది. సో 50 km అంటే 2 లీటర్లు అయితే పడుతుంది ఫర్ డేకి. సో ఫర్ డేకి వచ్చేసి నాకైతే 220 పడుతుంది అమౌంట్. 220 into 24 కొడితే మొత్తానికి 5300 ఎలా పడుతుంది. సో అప్పుడప్పుడు మొత్తానికి 300 ఎలా పెట్రోల్ అయితే కొట్టిస్తాను ఎక్స్ట్రా. సో కొట్టించినప్పుడు మొత్తానికి ఎలా చూసుకున్న నెలకి అయితే నాకు 6000 అవుతుంది. సో నా 14,000 సార్లు 6000 ఎక్కడే పోతుంది. సో ఇది కాకుండా నా బండికి అయితే చాలా వాంటింగ్స్ ఉన్నాయి. డ్యూటీకి వచ్చిన కానీ అయితే ఆ రూట్ లో తిరిగి కొంచెం అయితే బండి అయితే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. సో అవి ఎంత ఉందో నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్ మీ అందరికి. సరే మరి ఉంటాను గైస్, బాయ్ గైస్.